కాంగ్రెస్ పార్టీ 420 హామీలపై బీఆర్ఎస్ పార్టీ నాయకుల నిరసన. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 420 రోజులైనా 420 హామీలను నెరవేర్చలేరని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విమర్శించారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో బిచ్కుందా గాంధీ చౌక్లో మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నిరసన చేపట్టారు. హామీలు అమలయ్యేలా కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలంటూ మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. అనంతరం గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఈ జనవరి 30 నాటికి 420 రోజులు పూర్తి చేసుకుంటుందని మోసపూరిత వాగ్దానాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను వంచిస్తూనే ఉన్నారని పేర్కొన్నారు. అసలు మహాత్మా గాంధీ పేరుతో గద్దెనెక్కిన డూప్లికేట్ గాంధీలు ఇచ్చిన దొంగ హామీలు వైఫల్యాలను ఎండగట్టాలంటూ కార్యకర్తలకు మాజీ ఎమ్మెల్యే షిండే దిశానిర్దేశం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వివరాలతో మహాత్మా గాంధీ గారి వర్ధంతి సందర్భంగా ముందుగా ఆ మహాత్మా గాంధీ గారికి నా తరఫున, జుక్కల్ నియోజకవర్గ ప్రజల తరఫున, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈనాటికి 420 రోజులైంది. 6 గ్యారెంటీలతో పాటు 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ 420 హామీలను నెరవేర్చే విధంగా ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ మహాత్ముని విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించడం జరుగుతూ ఉంది. రైతుల గురించి మిమ్మల్ని ప్రశ్నించిన రైతులను పోలీసులతో, కాంగ్రెస్ గూండాలతో కొట్టిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏరు దాటాక తెప్ప తగలేసే రకం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చలేక బీఆర్ఎస్ పార్టీపై నిందలు వేస్తున్నారు. అసలు మహాత్మా గాంధీ పేరుతో గద్దెనెక్కిన డూప్లికేట్ గాంధీలు ఇచ్చిన దొంగ హామీలు వైఫల్యాలను ఎండగట్టాలి. 420 హామీలను నమ్మి ఓటేసిన పాపానికి గొంతు కోసిన ఈ అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకుంటున్నాము. దశాబ్దాల పాటు దగాపడ్డ తెలంగాణ బిడ్డలు మళ్ళీ అవే కష్టాలు, అవే కన్నీళ్లలో చిక్కుకుని విలవిలాడుతున్న ఈవేళ ఈ దద్దమ్మ కాంగ్రెస్ సర్కారుకు 420 హామీలు అమలు చేసే బుద్ధినివ్వాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాం.